ఫాదర్స్ అందరు లేచి నిలబడితే మదర్స్ చిల్డ్రన్ చప్పట్లు కొడతారు. రైట్, ఫాదర్స్ అందరు లేచి నిలబడి అమ్మా. వెరీ గుడ్, వీ అప్రిషియేట్ దెమ్. రైట్, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం కలిసి చదువుకుందామా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం ఆదికాండం 18వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు. బ్రదర్ డానియల్ ఇప్పుడు ఉత్తరపత్రిత్రాలుగా లేదు, అందరం కలిపి చదువుకునే విధంగా లీడ్ చేస్తాను. ఈ పరిశుద్ధ దినం దేవుడు మనకు అనుగ్రహించిన బంగారు వాక్యం ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనాలకు 19వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం, మూడే కాబట్టి దయచేసి సహకరించండి. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నానెనను. దేవుడు తన పరిశుద్ధ బంగారు వాక్యం తన వెనుకలో దీయించును కాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన స్వీకరించినందుకే మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. నీ కుమారుని స్వరూపంలోకి మార్చబట్టకు దేవా మీరు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను పోయిన వారం గాడ్ మోస్ట్ హై కదా, ఎల్ ఎలియోన్ అనేటువంటి పేరును గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దానికి కంటిన్యూషన్గానే ఉదయకాల సమయంలో అదే కాంటెక్స్ట్లో అబ్రహాము ఒక తండ్రిగా తాను ఎటువంటి బాధ్యత నిర్వర్తించాడు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మనం దేవుని వాక్యాన్ని గనక గమనించినట్లయితే ఆదాము యొక్క జీవితం, అబ్రహాం యొక్క జీవితం, ఈ రెండింటిని గనక మనం కంపేర్ చేస్తే ఆదాము యొక్క జీవితంలో వర్క్ అనేటువంటిది ఎంఫసైజ్ చేయబడింది కదా. చివరికి ఆదాము ఆయన పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాట ఏమన్నాడు అక్కడ? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. దేవుడు ఎక్కడ కూడా ఆదామును కానీ అవ్వమ్మను కానీ శపించలేదు. ఆయన నేలను శపించాడు, పామును శపించాడు. మనం తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం, దేవుడు ఆదామును శపించి. నో, దేవుడు ఎప్పుడు కూడా ఆదామును కానీ అవ్వమ్మను కానీ శపించలేదు, ఓన్లీ నేలని. సో ఎప్పుడైతే ఆయన నేలను శపించాడో దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఆదాము ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీహో ఇక్కడ ఏమన్నాడు? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయు దాని పంటను తిందువు. అంటే ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆదాము యొక్క వర్క్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఆదాము దేవుడు కలగజేసిన తర్వాత ఏదేను తోటలో దేవుడు ఆదామును పెట్టడం, ఆ తర్వాత ఆదాము యొక్క కెరీర్ అనేటువంటిది దేవుడు నిర్ణయించటం, తర్వాత ఆదాము యొక్క భవిష్యత్తు వారు ఫలించి అభివృద్ధి పొందటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశముగా మనము ఇన్ టోటాలిటీ మనం చూస్తాం. అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి ఫోకస్ షిఫ్ట్ అయ్యి
ఇక్కడ ప్రధానంగా ఏది ఎంఫసైజ్ చేయబడింది అనేటువంటిది కనుక గమనిస్తే తండ్రి అనేటువంటి విషయము ఎంఫసైజ్ చేయబడింది. అబ్రహాం యొక్క జీవితం నుండి ఒక డిఫరెంట్ షిఫ్ట్ మనం చూస్తాం. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాం ఎట్లాగా పిలువబడ్డాడు? విశ్వాసులకు తండ్రి, అలానే యూదులకు తండ్రి. సో అబ్రహాం యొక్క జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి మేజర్ ఎంఫసిస్ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే హీఈస్ ఎ ఫాదర్. సో అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు అబ్రహాం యొక్క పేరు మార్చడం జరిగింది. అబ్రాము అనేటువంటి పేరు నుండి అబ్రహాము అనేటువంటి పేరుకి దేవుడు అబ్రహాం యొక్క పేరుని మార్చడం జరిగింది. అబ్రాము అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, హెచ్చింపబడినటువంటి తండ్రి. అబ్రహాము అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ద ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్, జనాంగములకు తండ్రి. రెండు పేర్లకి పెద్ద తేడా ఏమి లేదు, మీరు గమనించారా? రెండిటికి కూడా రూట్ వర్డ్ ఒకటే, అబ్బా లేదంటే ఫాదర్. హీబ్రూలో అవి అని అంటారు, అబ్బా అంటే రూట్ వర్డ్ రెండిటికి ఒకటే, అర్థము కూడా రెండిటికి సేమ్, ఆల్మోస్ట్ ఒకటే. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు దేవుడు అబ్రాహాము యొక్క పేరుని అబ్రహాము కింద మార్చాడు అనేటువంటిది కనుక గమనిస్తే చాలా ఎంఫటిల్గా ఒక ప్రిన్సిపల్ మనకు కనపడుతుంది. ఫాదర్ ఇన్ పొజిషన్, ఫాదర్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్. నా మాట మీకు అర్థమవుతుందా? ఈవెన్ ఇప్పుడు మనకున్నటువంటి కల్చర్లో కానీ, అప్పుడున్నటువంటి ఏన్షియంట్ నియరెస్ట్ కల్చర్లో కానీ, కుటుంబంలో పెద్దగా, కుటుంబంలో హెచ్చింపదగిన వ్యక్తిగా ఎవరిని చూస్తారు? ఎప్పటికి కానీ అప్పటికి కానీ. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఆబ్వియస్గా ఫాదర్ యొక్క పొజిషన్ అనేటువంటిది ఫ్యామిలీలో ఇట్ ఈస్ అన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. కానీ అంటే పొజిషన్ అనేటువంటి మన దేవుడిచ్చిందే, ఫాదర్ అనే పొజిషన్ని దేవుడిచ్చిందే. నువ్వు పెళ్ళైనంత మాత్రాన నువ్వు ఫాదర్ అవ్వవు, నీకు పిల్లలు ఉండేదాకా నువ్వు ఫాదర్ కాలేవు. సో ఫాదర్ అనేటువంటిది ఒక రకంగా ఇట్స్ ఎ కాలింగ్. అయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్, ఫాదర్ ఇన్ పొజిషన్, ఫాదర్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్. చాలామంది ఫాదర్స్ పొజిషన్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కుటుంబంలో కదా. మా చిన్నప్పటి నుండి కూడా అరే నాన్నకి వేడి వేడికి కావాలి అనగానే సో ఫస్ట్ ఎవరు గుండు పెడతారు కదా, మంచి మొక్కలను ఎవరికేస్తారు. సో ఇన్ పొజిషన్ ఇంట్లో ఎవరికి మంచి గౌరవించదగిన స్థానం ఉంటుంది కదా, ఫాదర్కి ఆ స్థానం ఉంటుంది, ఎగ్జాల్టెడ్ పొజిషన్. బట్ దేవుడు అబ్రహాం జీవితంలో ఏం కోరుకున్నాడు? నాట్ ఓన్లీ యూ హ్యావ్ టు బి ఏ ఫాదర్ ఇన్ పొజిషన్, బట్ యూ హ్యావ్ టు బి ఏ ఫాదర్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్. నీ ప్రభావం అనేటువంటిది ఎట్లా ఉండబోతా ఉంది? తండ్రులారా గమనించండి, ఉదయకాల సమయంలో కుటుంబం అనేటువంటి వ్యవస్థను దేవుడు మనకిచ్చినప్పుడు, ఈ కుటుంబము అనేటువంటి వ్యవస్థలో దేవుడు తండ్రి అనేటువంటి ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుడు మన జీవితాల్లో నిజంగా ఏం కోరుకుంటున్నాడంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద పొజిషన్. దేవుడు మనకిచ్చినటువంటి ఎగ్జాల్టెడ్ పొజిషన్ కాదు, దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒక తండ్రిగా రాబోయే తరాలను నువ్వు ఎట్లా ప్రభావితం చేయబోతున్నావు. సో ఆబ్వియస్గా తండ్రిగా నువ్వు రాబోయే తరాల్ని ప్రభావితం చేయాలంటే ముందు నీ కుటుంబంలో ప్రారంభం కావాలి. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ప్రారంభమైద్దమ్మా? నువ్వు లోకం మీద పడి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, ముందు నీ కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే. నీ పిల్లల్ని కనుక నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే లోకాన్ని నువ్వేం ప్రభావితం చేస్తావు? సో ఆబ్వియస్గా యాజ్ ఎ ఫాదర్
నీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇట్ హ్యాస్ టు గో టు ద జనరేషన్స్, తరాల వెంబడి వెళ్ళాలి. అందుకనే దేవుడు అబ్రాహాము యొక్క పేరుని ఏమని మార్చాడు? అబ్రాహాము నుండి అబ్రహాము అనేటువంటి పేరు మార్చాడు. నిజంగా దేవుడు తన సర్వాధికారంలో అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చక్కటి పొజిషన్ ఇచ్చాడు, చక్కటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇచ్చాడు. అది గొప్పతనం. చూసారా, అబ్రహాం యొక్క జీవితం కనుక గమనిస్తే ఆయన ఇన్ పొజిషన్ ఫాదర్గా ఆయన జీవితం మనకు అద్భుతంగా కనబడుతుంది. ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఫాదర్గా ఇప్పటికీ దాదాపు 6000 సంవత్సరాల చరిత్రలో, లేదంటే అబ్రహాం దగ్గరుండి 4000 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికి కూడా ఒక ప్రభావాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడంటే ఈజంట్ ఇట్ సంథింగ్ గ్రేట్, అమేజింగ్ కాదు? నిజంగా ఫాదర్స్గా మనము ఏ రకమైనటువంటి ప్రభావాన్ని మన కుటుంబాల మీద, రాబోయే తరాల మీద చూపిస్తున్నాం, ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన విషయం. చివరికి అబ్రహాంని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆయన తండ్రిగా ఎంత ఆశీర్వదించాడంటే, ఎన్ని జనాంగాలు తండ్రి అయ్యాడమ్మా? ఆయన యూదులకు తండ్రి అయ్యాడు, అరబ్బులకు తండ్రి అయ్యాడు, క్రైస్తవులకు తండ్రి అయ్యాడు కదా. అబ్రహాము చర్చ్లో విశ్వాసులకు కూడా హీఈస్ అ స్పిరిచువల్ ఫాదర్. అంటే ఎన్ని రకాలుగా అబ్రహాం యొక్క జీవితము ఎంతమందిని ఎన్ని తరాలకి ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఉదయకాల సమయంలో దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ యాజ్ ఫాదర్స్. తండ్రులుగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఇదే. నీ యొక్క పొజిషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి పొజిషన్, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆనర్ని తర్వాత జనరేషన్స్ని ప్రభావితం చేసేటట్లుగా ఎట్లాగా నువ్వు చేయబోతున్నావు. ఆ ప్రభావము మొదలయ్యేది నీ పిల్లల దగ్గర, నీ కుటుంబంలో. సో ఆ ప్రభావం ముందు నీ కుటుంబంలో నీ పిల్లల మీద పడితే అప్పుడు మిగతా వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా అది ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇదే సమయంలో వీ నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు మన జీవితాలు ఇచ్చినటువంటి ఆనరబుల్ పొజిషన్ యాజ్ ఎ ఫాదర్, ఒక ఎగ్జాల్టెడ్ పొజిషన్ దేవుడు మనకిచ్చాడు. కానీ దేవుడు రెండోది ఏం కోరుకుంటున్నాడు? దేవుడు అబ్రహాంతో నిబంధన చేసిన ఏమని పేరు మార్చాడు? అబ్రహాం అని పేరు మార్చినప్పుడు దేవుడు అబ్రహాం జీవితంలో ఏం కోరుకున్నాడు? నీ పొజిషన్లో గౌరవమే కాదు, నీ ప్రభావంలో కూడా ఆ గౌరవం కనపడాలి. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అబ్రహాం యొక్క జర్నీ ఆఫ్ ఫెయిత్ని గనక మనము ఆలోచిస్తే, అందుకే నేను యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఈ విషయం ఇది మాట్లాడిన తర్వాతే నేను ఫాదర్స్ డే గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ థాట్స్ అన్ని నాకు వచ్చినాయి. అందుకనే నేను ఉదయకాలంలో వాటిని ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే 14వ అధ్యాయంలో మనము ఏదైతే ధ్యానం చేసుకున్నామో దానికి కంటిన్యూషన్గా అబ్రహాం యొక్క ఫెయిత్ జర్నీ కనుక మనం గమనిస్తే 14వ అధ్యాయంలో అబ్రహాం యొక్క విశ్వాసం దేవుని మీద ఎట్లాగా ఉండింది అనేటువంటిది కనుక గమనిస్తే, ప్రధానంగా సొదొమ గొమొర్రా రాజు ఏదైతే ఆఫర్ చేశాడో ఆ ఆఫర్ని అబ్రహాము అంగీకరించాడా, నిరాకరించాడా? నిరాకరించాడు. సో ఆబ్వియస్గా లోకం యొక్క దృష్టిలో అబ్రహాము విన్నర్గా కనబడుతున్నాడా, లూజర్గా కనబడుతున్నాడా? కారణం ఏంటి? అబ్రహాము ఎంత మంచి ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు. నీ జన్మలో మళ్ళీ ఇటువంటి ఛాన్స్ వస్తలేదు, నీకు ఇటువంటి ఆపర్చునిటీ వస్తలేదు, ఇంత చక్కటి అవకాశాన్ని నువ్వెంతో పోగొట్టుకున్నావు అని లోకము చాలా ఆశ్చర్యకరంగా అబ్రహాం యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటుంటే, మీరు 15వ అధ్యాయంలో గమనిస్తేనమ్మా దేవుడు 14వ అధ్యాయానికి కనెక్ట్ చేస్తూ ఆయన 15వ అధ్యాయంలో మీరు గమనించారా ఎట్లా ప్రారంభమైంది? ఇది జరిగిన తరువాత, అంటే 14వ అధ్యాయం అయిన తర్వాత.
సో 14వ అధ్యాయం అయిన తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడాడు? మొదటి వచనంలో చూడండి, అక్కడ ఏమన్నాడు? అక్కడ అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. జాగ్రత్త గమనించండి. 14వ అధ్యాయంలో బహుమానాన్ని తృణీకరించాడు అబ్రహాము. 14వ అధ్యాయంలో బహుమానాన్ని తిరస్కరించాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే, ఈ లోకం ఇచ్చేటువంటి బహుమానాన్ని నువ్వు తృణీకరించావు గనక నువ్వు భయపడమాక, నువ్వు బాధపడమాక, ఇక నుండి నీ బహుమానం ఎవరు కాబోతున్నారు? నేనే కాబోతున్నాను అంటే. జాగ్రత్త గమనించండి, అబ్రహాము దేవుణ్ణి బహుమానంగా ఎప్పుడు సంపాదించుకున్నాడు? లోకం అనే బహుమానాన్ని వదులుకున్న తర్వాత. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? లోకాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాం, లోకాన్ని వదిలిపెట్టాం, కానీ దేవుణ్ణి కూడా గ్రాప్ చేయడానికి ఏమంటాము, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇట్ కెనాట్ హ్యాపెన్ లైక్ దట్. నువ్వు లోకాన్ని వదిలిపెట్టకుండా నువ్వు దేవుణ్ణి బహుమానంగా పొందుకోలేవు. ఆ మాటకు వస్తే అబ్రహాము చాలా స్ట్రిక్ట్గా, చాలా స్టర్న్గా లోకాన్ని రిజెక్ట్ చేశాడు. ససేమిరా కాదన్నాడు. నువ్విచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్విచ్చే బంగారం నాకు అక్కర్లేదు, నువ్విచ్చే ఆఫర్ నాకేది అక్కర్లేదు అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాము ఏదైతే వదిలిపెట్టాడో ఆ పొజిషన్ని తనతో నింపుతున్నాడు. ఒకవేళ అబ్రహాము గనక లోకాన్ని స్వీకరించినట్లయితే ఇప్పుడు దేవుణ్ణి బహుమానంగా పొందుకునేవాడా? సో ఆబ్వియస్గా అబ్రహాం చేతిలో ఏముంది? లోకం ఉందనుకోండి అమ్మా. ఇక దేవుడు వచ్చి ఎక్కడ ఆయన ప్లేస్ తీసుకుంటాడు? దేవుడు మన జీవితాల్లో ప్లేస్ తీసుకోవాలంటే నీ జీవితంలో ఉండే లోకాన్ని నువ్వు ఖాళీ చేయాలి. లోకాన్ని ఖాళీ చేయకుండా నువ్వు దేవుణ్ణి నువ్వు బహుమానంగా పొందుకోలేవు. మన జీవితాల్లో చాలాసార్లు మనం చేసేటువంటి వ్యర్థ ప్రయత్నం ఇదే. దిస్ ఈజ్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ దట్ వీ డు. ఏంటో తెలుసా వ్యర్థ ప్రయత్నం? మనము లోకాన్ని పట్టుకొని లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటానే దేవుణ్ణి బహుమానంగా పొందుకోవటం అనేటువంటిది అసాధ్యం. అబ్రహాము ఎప్పుడైతే లోకాన్ని వదిలిపెట్టాడో, లోకం యొక్క ఆఫర్ని తిరస్కరించాడో, లోకం యొక్క బహుమానాన్ని వద్దనుకున్నాడో, ఇప్పుడు అబ్రహాం చేతులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి అబ్రహాం చేతుల్ని దేవుడు తన్ను తాన్ని ఆయన బహుమానంగా నింపుకోవటానికి ప్రయత్నం చేశాడు. అది 15వ అధ్యాయం. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇష్మాయిలీలు కూడా వచ్చారు. ఎందుకంటే 16వ అధ్యాయంలో అబ్రహాం చేసినటువంటి తప్పు. కానీ 17వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే అబ్రహాం యొక్క జీవితం ఎట్లాగా ఎక్స్పాండ్ అయ్యింది అనేటువంటిది మనం చూస్తాం. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాం యొక్క పేరెంటింగ్ గురించి ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుడు దేని గురించి మాట్లాడాడు? అబ్రహాం యొక్క ప్రభావము రాబోయే తరాల మీద ఎట్లా ఉండబోతుంది, అబ్రహాము ఒక తండ్రిగా ఈవెన్ రాబోయే తరాలకు కూడా తన ప్రభావాన్ని ఎట్లా కలిగి ఉండబోతున్నాడు అని దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే దేవుని వాక్యములో పరిశుద్ధాత్ముడు ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా, తర్వాత చాలా విత్ పర్పస్ ప్రభు రాయిస్తాడు. మీరు గమనిస్తే 18వ అధ్యాయంలో అబ్రహాం యొక్క పేరెంటింగ్ గురించి అబ్రహాము మాట్లాడలే, దేవుడు మాట్లాడాడు. 19వ అధ్యాయంలో లోతు యొక్క పేరెంటింగ్ని ప్రభు ఎగ్జాంపుల్గా చూపించాడు. జాగ్రత్త గమనించండి. 18వ అధ్యాయంలో అబ్రహాం యొక్క పేరెంటింగ్ యొక్క సక్సెస్ ఏంటో తెలుసా? అబ్రహాము ఎటువంటి స్పిరిచువల్ లెగసీని దేవుని దగ్గర కలిగి ఉన్నాడో, అబ్రహాము ఏ రకంగా తన స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీని తన కుటుంబం విషయంలో ఆయన నిర్వర్తించాడో, అది ఎంత సక్సెస్తో అబ్రహాము చేస్తున్నాడు
అనేటువంటి దేవుడు 18వ అధ్యాయంలో మాట్లాడాడు. 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అసలు లోతు యొక్క ప్రభావం అనేటువంటిది తన కుటుంబం మీద కొంచెమైనా పడిందా? ఒక్కడైనా మారు మనసు పొందాడా? ఒక్కడైనా దేవుని చేతిలో వాడబడ్డాడా? ఒక్కడైనా దేవుని కొరకు ఉపయోగపడ్డాడా? పైపెచ్చు విచారం ఏంటి తెలుసా? లోతు యొక్క ప్రోజిని ఎవరు? మోయాబు, అమ్మోను. వీళ్ళిద్దరూ జీవితాంతం ఎవరికి శత్రువులుగా ఉన్నారు? ఇశ్రాయేలుకు శత్రువుగానే వాళ్ళు ఉన్నారు. అంటే జాగ్రత్త గమనించండి. 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం యొక్క ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ ఫాదర్ దేవుడు మాట్లాడాడు. 19వ అధ్యాయంలో లోతు యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ పేరెంట్ ఎట్లాగా ఫెయిల్ అయ్యాడో దేవుడు ఎగ్జాంపుల్ చూపించాడు 19వ అధ్యాయంలో. అల్టిమేట్గా 22వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు పెట్టినటువంటి అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ పేరెంటింగ్ చూసారా? మీరు 14వ అధ్యాయం నుండి కనుక గమనిస్తే 22వ అధ్యాయం వరకు కూడా ఉన్నటువంటి ఒక కామన్ థ్రెడ్ ఏంటంటే అబ్రహాము ఒక ఫాదర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా తన ప్రభావాన్ని తన కుటుంబం మీద రాబోయే తరాలకి ఎట్లాగా పాస్ ఆన్ చేశాడు. అది మేజర్ ఆస్పెక్ట్. దేవుడు అల్టిమేట్గా అబ్రహాముకు పెట్టినటువంటి టెస్ట్ ఏంటో తెలుసా? అది టెస్ట్ ఆఫ్ పేరెంటింగ్. జాగ్రత్త గమనించండి. ఏంటా పేరెంటింగ్ టెస్ట్? నీకు ఒక్కగానొక్క నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకు ఇచ్చేయి. అది ఏ టెస్ట్? ఆ టెస్ట్ దేని గురించి? అబ్రహాం యొక్క పేరెంటింగ్ గురించి. అబ్రహాము ఒక ఫాదర్గా ఎట్లా రెస్పాండ్ అవుతాడు? అబ్రహాంకి దేవుడు ముఖ్యమా లేదంటే తన పిల్లలు ముఖ్యమా? అబ్రహాం పెట్టబడినటువంటి పరీక్ష కూడా పేరెంటింగ్ టెస్ట్ అమ్మా. అంటే జాగ్రత్త గమనించండి. అబ్రహాము యొక్క పిలుపు, అబ్రహాము యొక్క నిబంధన, అబ్రహాంకి దేవుడు పెట్టిన పరీక్ష అన్నీ కూడా దేనికి సంబంధించింది? ఫాదర్హుడ్కి సంబంధించినవి, పేరెంటింగ్కి సంబంధించినవి. ఒక ఫాదర్గా అబ్రహాము ఏ రకంగా తన కుటుంబాన్ని, రాబోయే తరాల్ని ప్రభావితం చేయబోతా ఉంటున్నాడు అంటే అబ్రహాం యొక్క జీవితం అంతా కూడా సమ్మరైజ్ చేస్తే అబ్రహాం యాజ్ ఎ ఫాదర్, అది అబ్రహాం జీవితంలో దేవుడు చేయాలనుకుంది, చూడాలనుకుంది. నేను అంటున్నాను ఉదయకాల సమయంలో, తండ్రులారా మీరు ఎంత సీరియస్గా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు గమనిస్తున్నారు? ఎంత సీరియస్గా ఈ రోల్ని మీరు తీసుకుంటున్నారు? దేవుడు ఎంతగా మన జీవితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏ రకమైనటువంటి ప్రభావాన్ని రాబోయే తరాలకు మనం అందించబోతున్నాం? మన లైఫ్ని గనక సమ్మరైజ్ చేస్తే, దేవుడు అబ్రహాం యొక్క జీవితాన్ని సమ్మరైజ్ చేసి ఒక ఫాదర్గా ఒక్కొక్క స్టేజ్లో అబ్రహాము ఏ రకంగా సక్సీడ్ అయ్యాడు అనేటువంటి దేవుడు చూపిస్తూ, ఒక నెగటివ్ ఎగ్జాంపుల్గా ఫెయిల్యూర్గా ఉన్నటువంటి లోతుని చూపిస్తూ, లోతు ఫెయిల్ అవ్వటానికి ప్రధానమైన కారణం ఏంటి? అబ్రహాము ఏదైతే లోకాన్ని తిరస్కరించాడో లోతు ఆ లోకాన్ని 2 చేతులతో పట్టుకున్నాడు. చూసారా డిఫరెన్స్? అబ్రహాము లోకాన్ని తిరస్కరించి దేవుని బహుమానంగా పొందుకున్నాడు. లోతు దేవుని తిరస్కరించి లోకాన్ని బహుమానంగా పొందుకున్నాడు. దానివల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏంటంటే అబ్రహాం యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్ అండ్ లోత్ యాజ్ ఎ ఫెయిల్డ్ ఫాదర్. అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు పెట్టినటువంటి పేరెంటింగ్ టెస్ట్ని ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయ్యాడు. దేవునికే నిరూపించాడు అబ్రహాము తన యొక్క పేరెంటింగ్ స్కిల్స్ని.
దేవుని ముందు ఎస్టాబ్లిష్ చేశాడు అబ్రహాము తన యొక్క పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ని. నేను అంటున్నాను ఈ ఉదయకాల సమయంలో, యాజ్ ఫాదర్స్ బీ కేర్ఫుల్. తండ్రులారా జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చిన పిలిపిది, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఇది, దేవుడు మీకు ఇచ్చిన పొజిషన్ ఇది, దేవుడు మీ నుండి కోరుకుంటున్న ప్రభావం ఇది, దేవుడు మన ముందు పెడుతున్నటువంటి మాదిరి ఇది. ఇది మనము గ్రహించకపోతే, మనము మన జీవితాలు, మన పిలుపుని మనము జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయకపోతే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము అబ్రహాములాగా సక్సెస్ఫుల్ ఫాదర్గా మనం వెళ్తామా, లోతులాగా ఫెయిల్డ్ ఫాదర్గా మనము కనపడతామా దేవుని ముందు? దట్స్ అ ఛాలెంజ్ బిఫోర్ అస్. అబ్రహాము లోకాన్ని తిరస్కరించినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం, 14వ అధ్యాయంలో అబ్రహాము చాలా లోకం యొక్క దృష్టిలో చాలా విలువైన బహుమానం అమ్మది, అవునా? దాన్ని తిరస్కరించాడు. సో ఇప్పుడు 15వ అధ్యాయంకి వచ్చి ప్రభు అన్నాడు, అబ్రహాము నువ్వేం బాధపడమాక, నువ్వేం భయపడమాక, నువ్వు చేసింది కరెక్టే. కాబట్టి ఇప్పుడు నేను నీకు బహుమానంగా ఉండబోతున్నాను. ఎట్లాగ ఉండబోతా ఉన్నాను? ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? హీ బికేమ్ ఏ ఇటర్నల్ రివార్డ్ టు అబ్రహాం. అబ్రహాముకి దేవుడు తాత్కాలికమైనటువంటి లోక సంపదను దేవుడు అబ్రహాముకి బహుమానంగా ఇవ్వలే. నిత్యము ఉండేటువంటి ఒక ఇటర్నల్ రివార్డ్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఏమన్నాడు? ఆ దినమందే యెహోవా, మీరు 15వ అధ్యాయంలో చూస్తారు, ఇది 18వ వచనంలో ఏమన్నాడు అక్కడ? ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశాన్ని అబ్రహాము నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను. చూసారా? అమ్మా, సొదొమరాజు యొక్క ఆఫరు బఠానీ లాంటిది. ఆ బఠానీ కక్కుర్తి పడలే అబ్రహాం. దాని పర్యావసానం ఏంటి? అబ్రహాం ఏం పొందుకున్నాడు? మహా అయితే నేనన్నా కదా, సొదొమ గొమొర్రాలో ఒక ప్లాట్ ఆఫర్ చేసేవాడు, అమరావతిలో ప్లాట్ ఇచ్చినట్టు. అరే దేవుడు భూలోకాన్ని నీకు ఇస్తా అంటే అమరావతిలో ప్లాట్ ఎవరికొద్దా? అమరావతిలో ప్లాట్ కోసం కక్కుర్తి పడతావు ఎందుకో అంటే, కొనుక్కోద్దని కాదండి, మీ కాసు కొనుక్కోండి, నాకెందుకు. కానీ అసలు దేవుడు ఏమైపోతున్నాడు? ఎంత పెద్ద భూభాగం తెలుసా? ఏమ్మా, సొదొమరాజు ఎంత ఇచ్చేవాడమ్మా ఆఫ్టర్ ఆల్. అందుకే మనుషులు బహుమానాలు తీసుకోమాకండి, వాళ్ళు ఇచ్చేవి ఆఫ్టర్ ఆల్. ఆ దగ్గర ₹1,00,000 అంటే నీకు 10,000 ఇస్తాడు. 10,000 కక్కుర్తి ఎందుకు? అదే నువ్వు దేవుని పట్టుకున్నావు అనుకో, ఆయన ₹1,00,00,000 ఇస్తాడు. సి, మనకి టెక్నిక్ అర్థం కావట్లే, సీక్రెట్ అర్థం కావట్లే. అరే సొదొమరాజు ఎంత ఇస్తాడా బహుమానం? మహా అయితే ఎంత ఇస్తాడు? ఎన్ని కోట్లు ఇస్తాడు? కానీ అబ్రహామా, నేను నీకు బహుమానంగా ఉంటే ఎటువంటి బహుమానం రాబోతుందో తెలుసా? ఇంత పెద్ద భూభాగం. చూసారా? అది ఇజ్రాయేలుకి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన భూభాగం. రేపొద్దున నిత్యత్వంలో నూతన యెరూషలేము అదే భూభాగంలో ఉండబోతా ఉంది. కారణం ఏంటి? దట్ ఈస్ ద ఇటర్నల్ రివార్డ్ దట్ అబ్రహాం he secured from God because he rejected the offer of Sodom and Gomorrah. సొదొమ గొమొర్ర రాజు యొక్క ఆఫర్ని అబ్రహాము రిజెక్ట్ చేశాడు కనుక ఇప్పుడు దేవుడు ఎంత పెద్ద ల్యాండ్ ఇచ్చాడు అబ్రహాంకి, ఎంత పెద్ద దేశాన్ని ఇచ్చాడు అబ్రహాంకి, ఎంత పెద్ద భూభాగాన్ని ఇచ్చాడు అబ్రహాంకి. చెప్పండి ప్రియులారా, ఉదయకాల సమయంలో మన బహుమానము ఈ లోకమా, మన బహుమానం దేవుడా? మాట్లాడరే, మాయగదు. ఇక్కడేమో బహుమానం దేవుడు అంటారు, బయటికి వెళ్ళి లోకం కోసం తాపత్రయపడతారు. మన జీవితం అదే కదమ్మా. ఇక్కడేమో మందిరంలోకి వచ్చేవంటావు, ప్రభా నా బహుమానం నువ్వే, నా కేడవు నువ్వే, నా బంగారం నీవే, నా ఐశ్వర్యం నీవే. బయటికి వెళ్ళిన తర్వాత ఏ బంగారం కోసం, ఏ ఐశ్వర్యం కోసం తాపత్రయపడతావు? బయటికి వెళ్ళిన తర్వాత దేనికోసం ఆరాటపడతావు? దేనికోసం బతుకుతావు? ఏం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు? See, God wants to be your eternal reward.
దేవుడు నిత్యత్వమైనటువంటి బహుమానంగా ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము ఫాదర్గా మొట్టమొదటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ కనుక మనం గమనిస్తే, అమ్మ ఫాదర్స్ మీరు పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తారు మీ కుటుంబాన్ని, నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ చేస్తారు కుటుంబాన్ని. జాగ్రత్త గమనించండి. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం యొక్క ప్రతిస్పందన ఏంటి చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. తెలుగులో యాక్చువల్గా బాగానే ఉంది, చదవండి. అక్కడ ఏముంది, అక్కడ అబ్రహాము సాగిలపడి నవ్వి, చూసారా, తనలో తాను నవ్వుకున్నాడు అబ్రహాం. ఎందుకు నవ్వుకున్నాడు? ఎప్పటికే నాకు 99 ఏళ్ళు వచ్చినాయి, మా ఆవిడికేమో 90 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇష్మాయేల్ నీ సంతానం కాదు, హాగరు వలనైంది నీ సంతానం కాదు, ఇప్పుడు నీ సంతానం ఎవరు? శారా వలనైందే. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క రెస్పాన్స్ ఏంటి? నవ్వుతున్నాడు. సరే, ఇప్పుడు ఆ నవ్వు ఎక్కడ పాకింది? భర్త నవ్వు ఎక్కడ పాకుద్దమ్మా? భర్త అవిశ్వాసం ఎవరికి పాకుద్ది? తండ్రి అవిశ్వాసం ఎవరికి పాకుద్ది? జాగ్రత్త గమనించండి, బీ కేర్ఫుల్. మీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చక్కగా పాస్ ఆన్ అవుతాయి, మన ఫెయిల్యూర్స్ కూడా చక్కగా పాస్ ఆన్ అవుతాయి. అందుకే మన పిల్లలు అమ్మా మన ఎగ్జాక్ట్ రెప్లికాలు. అర్థమవుతుందా? మన పిల్లలు మన బలాలను చూపిస్తారు, మన బలహీనతలు కూడా చూపిస్తారు. బయటోళ్ళ బలాలు బలహీనత చూపించరు, మన బలాలు మన బలహీనతలే పిల్లలు చూపిస్తారు. నా మాట మీకు అర్థమవుతున్నా? చెప్పండి. ఇప్పుడు ఆ నవ్వు ఎక్కడికి ట్రాన్స్లేట్ అయింది? 18వ అధ్యాయం 12వ వచనం. శారా ఏముంది అక్కడ? నేను బలం ఉడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనేను. చూసారా, దేవునికి ఎంత గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే, అబ్రహాము శారాలు ఇద్దరు నవ్వితే దేవుడు తక్కువ తిన్నాడా? ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాక్ అనే పేరుకి అర్థం ఏంటి? నవ్వటం. చూసారా? అప్పుడు ఏమంది శారమ్మ గారు? అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారల్లా నా విషయమై నవ్వుదురా నేను. చూసారా? సో అబ్రహాము, శారా, ఇస్సాకు జీవితంలో కామన్ థ్రెడ్ ఏంటి? నవ్వు. రైట్? స్టోరీ అక్కడితో అయిపోలే. ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది కనుక మనం గమనిస్తే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నవ్వింది ఎవరు? అబ్రహాం నవ్వాడు. అప్పుడు దేవుడేం మాట్లాడలే. నా ప్రశ్నది, అబ్రహాం నవ్వాడు కదా, దేవుడు అబ్రహాం పిలిచి ఏ అబ్రహాం ఎందుకు నవ్వావు అని అడిగాడా? అడగలే. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు శారా ఏం చేసింది? నవ్వింది. ఇప్పుడు లెక్క ప్రకారం దేవుడు ఎవరిని పిలిచి నువ్వు నవ్వావా అని అడగాలి? అబ్రహాం అడగాల? లెక్క ప్రకారం ఎవరు నవ్వారమ్మా? శారా నవ్విందా? సో ఇప్పుడు లెక్క ప్రకారం దేవుడు ఏం చేయాలి? టెంట్లో ఎవరిని బయటికి పిలవాలి? శారా బయటికి రా, నువ్వెందుకు నవ్వావు అనాలా? ఎవరిని అడిగాడు దేవుడు అంటే అర్థం ఏంటి? భార్య తప్పు చేస్తే ఎవరి బాధ్యత అది? మాట్లాడరమ్మా, అందరు నోళ్ళు మూతపడిపోయి ఏంటి చెప్పండి? సీక్రెట్స్ బయటకు వస్తున్నాయనా? భార్య తప్పు చేస్తే ఎవరిది బాధ్యత? పాస్టర్ గారు ఆమె అంతేనండి అనమాకండి, నీ బాధ్యతది. యాజ్ ఎ హస్బెండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్. ఆ మాట మీకు అర్థమవుతుందా? బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే, అవ్వమ్మ తప్పు చేస్తే దేవుడు ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. శారమ్మ తప్పు చేస్తే దేవుడు ఎవరిని అడిగాడు? అబ్రహాముని అడిగాడు. అంటే దాని అర్థం కుటుంబంలో బాధ్యత ఎవరిది? అయ్యా తండ్రులారా, మీరు ఎగ్జాల్టెడ్ పొజిషన్ని భలే అనుభవిస్తున్నారు మీ కుటుంబాల్లో.
అసలు లోపల రాగానే మా నాయన సింహం అండి, లోపల రాగానే ఇల్లు దడదళ్ళాడిపోద్దండి. మీ పొజిషన్లు బాగానే ఉన్నాయి, ఎగ్జాల్టెడ్ పొజిషన్. బాధ్యత గుర్తుంచుకోండి. బాధ్యత ఏంటి? కుటుంబంలో ఫెయిల్యూర్ వస్తే ఎవరిది అది బాధ్యత? భార్య తప్పు చేస్తే బాధ్యత ఎవరిది? పిల్లలు తప్పు చేస్తే బాధ్యత ఎవరిది? హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్? దేవుడు శారమ్మని అడగలే, దేవుడు అవ్వమని అడగలే, భర్తను నిలదీశాడు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను అండి, విచిత్రం, ఇంకో విచిత్రం, రైట్? ఇంకో విచిత్రం చెప్పనా? అబ్రహాము నవ్వినప్పుడు దేవుడు అబ్రహాం తప్పుపట్టాడా? తప్పట్లే. శారమ్మ నవ్వినప్పుడు దేవుడు తప్పు పట్టాడా శారమ్మని? మాట్లాడేంటమ్మా? అందుకే భయపడిపోయి ఆమె నేను అవ్వలేదు అని ఎందుకు ఆమె అబద్ధమాడింది? సో ఇప్పుడు జాగ్రత్త గమనించండి, అబ్రహాము నవ్వినప్పుడు దేవుడు దాన్ని తప్పుగా పరిగణించలేదు, కానీ శారమ్మ నవ్వినప్పుడు దేవుడు దాన్ని తప్పుగా పరిగణించి ఆయన బయటకి ఆ తప్పుని ఎత్తి చూపించాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? చాలా సింపుల్ చెప్తాను. అబ్రహాము పబ్లిక్గా నవ్వాడు, శారమ్మ సీక్రెట్గా నవ్వింది. పెద్ద శాస్త్రం ఏం లేదమ్మా. అబ్రహాం ఎక్కడ నవ్వాడు? దేవుని సన్నిధిలో నవ్వాడు. దేవుని సన్నిధిలో సాగిలపడి నవ్వాడు. అంటే తన యొక్క అవిశ్వాసాన్ని ఎక్కడ డిస్ప్లే చేశాడు అబ్రహాము? పబ్లిక్గా దేవుని సన్నిధిలో డిస్ప్లే చేశాడు. కానీ శారమ్మ ఏం చేసింది? ఎవరు చూడలేదు అనుకొని నవ్వింది, పట్టుబడింది. ఇప్పుడు శారమ్మ చేసిన తప్పు ఎందుకు అయిందో తెలుసా? చూడలేదనుకొని తాను చేసింది. జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తిని గౌరవించడం అంటే ఏంటి తెలుసా? మొక్క మీద నువ్వు చాలా గొప్పవాడివన్నా, అసలు నేను మించినోడు లేడన్నా, నువ్వు భలే వాక్యం చెప్తావన్నా, ఈ కబుర్లు చెప్పడం కాదు. ఎవరు చూడనప్పుడు నీ గౌరవం ఏంటి? ఒక ఆయన అంటాడు, ప్రతి ఆదివారం అంట మధ్యాహ్నం పూట విశ్వాసులు పాస్టర్ గారిని రోస్ట్ చేసుకుని తింటారంట. పాస్టర్ గారిని మీ డైనింగ్ టేబుల్ మీద కాన్వర్జేషన్ ఎవరు వస్తారు అక్కడికి? ఇంకో మాట అన్నాడు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకి పాస్టర్ గారి మీద ఎంత భయము గౌరవం ఉందో వాళ్ళ పిల్లలకి ఉన్న గౌరవాన్ని బట్టి కనిపెట్టొచ్చంట. వీళ్ళు చర్చిలో గౌరవంగా మాట్లాడతారు కానీ పాస్టర్ గారి గురించి ఇంట్లో అగౌరవంగా మాట్లాడతారు కనుక పిల్లలకు అదే దాన్ని క్యాచ్ చేస్తారు వాళ్ళు. అందుకే పిల్లలకి గౌరవం ఉండదు పాస్టర్ల మీద. కారణం ఏంటి? పాస్టర్లే కాదు, సమ్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్, మీ చుట్టాలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీరు ఎవరి గురించి అయితే చీప్గా మీరు సీక్రెట్లో మాట్లాడుతున్నారో అది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. శారమ్మ గనక తాను నవ్వింది బయటపడబోతుంది అని తెలిస్తే ఆమె నవ్వేదా? ఎందుకు నవ్వింది? బయట పడదనుకుంది. అమ్మ మీకు సంగతి చెప్పనా, ఈ లోకములో బయట పడని పాపము లేదు. నోట్ దట్ పాయింట్. ప్రతి పాపము బయటపడుతుంది. నువ్వు చేసే ప్రతి పాపం బయటపడుతుంది. నథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ లైఫ్. యు మే కవర్ ఫర్ సమ్ డేస్. కొన్ని దినాలు నువ్వు కవర్ చేసుకోవచ్చు, కానీ ఏది కూడా సీక్రెట్గా ఉండదు. సో గౌరవం అంటే నువ్వు పబ్లిక్గా ఇచ్చేది గౌరవం కాదు. సీక్రెట్లో నీ హృదయంలో ఒక వ్యక్తి పట్ల ఉన్నటువంటి భావన, దట్ ఈస్ ట్రూ రెస్పెక్ట్.
నువ్వు నీ హృదయంలో నీ ఒంటరితనంలో ఉన్నప్పుడు గనక నువ్వు అమర్యాదగా ఉంటే, నువ్వు పబ్లిక్లో ఆ వ్యక్తి పట్ల మర్యాదగా నడుచుకున్నా దేవుడు దాన్ని పాపం కింద కన్సిడర్ చేస్తాడు. సో యువర్ రెస్పెక్ట్ అండ్ యువర్ రిలేషన్షిప్ నాట్ ఇన్ పబ్లిక్లో నువ్వు మాట్లాడే కబుర్ని దేవుడు ఎప్పుడు కూడా పరిగణలో తీసుకోడు. అందరి ముందు నువ్వు మాట్లాడేది అది రియాలిటీ కాదు. నీ సీక్రెట్లో, నీ ఇంట్లో, నీ పిల్లల ముందు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఎవరు చూడనప్పుడు నువ్వు మాట్లాడే మాటలేంటి, ఒక వ్యక్తి గురించి నువ్వు కలిగి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, దాన్ని దేవుడు పరిగణలో తీసుకుంటాడు. అబ్రహాము నవ్వాడు, కానీ నవ్వింది పబ్లిక్గా దేవుని సన్నిధిలో నవ్వాడు కనుక దేవుడు అబ్రహాముని క్వశ్చన్ చేయలే. శారమ్మని ఎందుకు బయట లాగాడు? శారమ్మ నటించింది. శారమ్మ నటించింది. బయటకు మటుకి అబ్రహామా నా మాస్టర్ అని మాట్లాడింది, గుడారము లోపల నవ్వుతుంది ఏం మాస్టర్లే అని. యాక్చువల్గా ఒరిజినల్ హీబ్రూ కనుక మనం గమనిస్తే శారమ్మ నవ్వింది అబ్రహాం గురించి, దేవుడి గురించి కాదు, అబ్రహాం గురించి. బయటికి శారమ్మ ఏమని పిలుస్తుంది అబ్రహాంని? యజమాని అని పిలుస్తుంది. కానీ లోపల ఒంటరితనంలో శారమ్మ ఎవరిని చూసి నవ్వుతుంది? భర్తను చూసి నవ్వుతుంది. బీ కేర్ఫుల్. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. పురుషులారా స్త్రీలారా ఇద్దరు, భర్తలారా భార్యలారా ఇద్దరు జాగ్రత్త. మీ రహస్యమందు మీరు చేసేదాన్ని దేవుడు పరిగణలో తీసుకుంటాడు. నాట్ యువర్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఫెయిత్. నువ్వు పబ్లిక్గా కనపడేది కాదు, నీ అంతరంగంలో, నీ రహస్యంలో ఎవరు చూడనప్పుడు నువ్వు ఏదైతే ఉన్నావో అక్కడ గనక నువ్వు యథార్థత కలిగి లేకపోతే దేవుడు దాన్ని పరిగణలో తీసుకొని నిన్ను జడ్జిమెంట్లోకి లాగుతాడు. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే శారమ్మని దేవుడు ప్రశ్నించాడు. కాబట్టి భర్తలారా మీ బాధ్యతలు జాగ్రత్త. శారా యొక్క అవిశ్వాసం అనేటువంటిది అబ్రహాం యొక్క తప్పిదం కాదు, కానీ అబ్రహాం యొక్క బాధ్యత. పిల్లల యొక్క అవిశ్వాసం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క తప్పిదం కాదు, కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత. గాడ్ హ్యాస్ లేడ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్. ఒక తండ్రిగా, ఒక తల్లిగా దేవుడు ఆ బాధ్యతను ఉంచాడు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ దేవుడు ఎంత అద్భుతంగా, అమ్మ పేరెంటింగ్ సెమినార్కి వెళ్ళే అబ్రహాం, ఆయనకేం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లేదు కదా, మనకేమో ప్రతి సంవత్సరం ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం, అయినా కానీ ఫ్యామిలీలు అర్థం కావట్లే. చూసారా? కానీ అబ్రహాంకి ఏ పేరెంటింగ్ కాన్ఫరెన్స్ లేదు, ఏ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లేదు. కానీ దేవుడు అబ్రహాం యొక్క పేరెంటింగ్ గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఏమన్నాడా? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యములో కవలలు ఈ పదాలు. ఏంటి ఆ పదాలు? నీతి, న్యాయము. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ ద జస్టిస్. అమ్మ, కుటుంబాలు నడవలసినటువంటి సూత్రం ఇది. కుటుంబాల్ని నడిపించాల్సిన సూత్రం ఇది. కుటుంబాల్ని కట్టుకోవాల్సిన సూత్రం ఇది. తల్లిదండ్రులుగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి. ఏది నీతి, ఏది న్యాయమో, వాట్ ఈజ్ రైట్ అనేటువంటిది దేవుని వాక్యాన్ని బట్టి తెలుస్తుంది నీకు. వాట్ ఈజ్ జస్ట్ అనేటువంటిది దేవుని వాక్యాన్ని బట్టి వస్తుంది.
మన పిల్లల విషయంలో కానీ మన కుటుంబం విషయంలో కానీ ఈ రెండు ఎప్పుడు గాడి తప్పకూడదు. ఎవరైనా, నీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా, నీ భర్త అయినా నీ భార్య అయినా ఎవరి కుటుంబం అయినా కానీ ఈ రెండు విషయాలు ఎప్పుడూ తప్పిపోకూడదు. ఒకటి నీతి, రెండోది న్యాయం. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ జస్ట్. నీ పిల్లలకి ఏది వర్తిస్తుందో నీ పక్కనోళ్ళ పిల్లలు కూడా అదే వర్తిస్తుంది. అది న్యాయం అంటే. నీకొక న్యాయము, నీ పిల్లలకు ఒక న్యాయము, పక్కనోడి పిల్లలకు ఇంకో న్యాయం కాదు. నీకు ఏది రైటో నీ పిల్లలకు అదే రైటు, పక్కన వాడి పిల్లలు కూడా అదే రైటు. దేవుని వాక్యం ఎప్పుడు వ్యక్తులను బట్టి మారదు. దేవుని వాక్యం ఎప్పుడు కుటుంబాలను బట్టి మారదు. ఏది రైటు ఏది జస్ట్ అనేటువంటిది దేవుని వాక్యం చెప్పుద్ది. ఆ దేవుని వాక్య ప్రకారం మన కుటుంబాలు నడిపించుకోవాల్సిందే. ఎటువంటి పార్షాలిటీలు కానీ ఎటువంటి పోకడలు కానీ కుటుంబాల్లో ప్రవేశించడానికి వీలు లేదు. పేరెంటింగ్లో ప్రభు చెప్తున్న ఈ రెండు సూత్రాలు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ జస్ట్. యూ నీడ్ టు స్టాండ్ బై దట్. నువ్వు ఎక్కడున్నా, నువ్వు పబ్లిక్లో ఉన్నా, నువ్వు సీక్రెట్లో ఉన్నా, నువ్వు ఒక్కడివే ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు చేయాల్సిందే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ జస్ట్. స్టాండ్ బై దట్. అది నష్టమైనా పర్లేదు, అది కష్టమైనా పర్లేదు, పోగొట్టుకున్నా పర్వాలేదు. కక్కుర్తి పడమాక, లేనిపోనాట్లకి కక్కుర్తి పడమాక, చిన్న చిన్న వాటికి. ఆల్వేస్ స్టాండ్ బై వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ జస్ట్. ఇది నీతి, ఇది న్యాయం. ఎప్పుడు కూడా మన జీవితాలు మన కుటుంబాలు ఆ స్టాండర్డ్తో ముందుకెళ్లాల్సిందే. సో ప్రభు అబ్రహాం యొక్క పేరెంటింగ్లో ఆయన చెప్తున్నాడు, నీ పిల్లలకు నేర్పించింది యాజ్ ఎ ఫాదర్ నేర్పించు. ఇది నీతి, ఇది న్యాయం. వాడు తప్పు చేసినప్పుడు ఇది తప్పురా, ఖండించు, కవర్ చేయమాక. ఇది దేవుని వాక్యం చెప్తుంది, ఇది విరుద్ధం చెప్పు, అంతే. నేర్పించు, కవర్ చేయమాక. బీ కేర్ఫుల్. ఎప్పుడు కూడా ఈ నీతి న్యాయము రెండు కూడా కవల పిల్లలు లాంటివి. ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ జస్ట్. ఆల్వేస్ మెయింటైన్ దట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. కుటుంబాల్లో అది నడిపించాలి. నీతి న్యాయములు జరిగించాలంటే యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. దేవుని మార్గాన్ని మనము నేర్పించటంలోనే అప్పుడు నీతి న్యాయాలు పిల్లలు జరిగిస్తారు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం కట్టుబడి ఉంటామో, అంటే అమ్మ జాగ్రత్త గమనించండి. ఈరోజు ఉన్నటువంటి విచారం ఏంటంటే చాలామంది కుటుంబాల్లో దేవుడు ఒక నాన్ ఎంటిటీ కింద అయిపోయాడు. అసలు దేవునికి మనకు సంబంధం లేదు. మన ఇష్టానుసారంగా మనం చేసేస్తాం, మన నిర్ణయాలు మనం చేసేస్తాం, మన అనుకున్నది మనం తోచింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడ కూడా అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీతి ఏంటి, న్యాయం ఏంటి కన్సల్ట్ చేస్తున్నావు నువ్వు? అందుకనే కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందుకు కుటుంబాల్లో డిస్టర్బెన్స్ వస్తుంది? బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ జస్ట్. ఎప్పుడైతే మన కుటుంబాల్లో దేవుని వాక్యాన్ని బట్టి దేవుణ్ణి నాన్ ఎంటిటీ కింద కాకుండా దేవుణ్ణి మన జీవితంలో భాగం చేసుకొని మన కుటుంబాల్లో చేసుకొని మన పిల్లల్ని కూడా దేవుని చుట్టూతా వాళ్ళని పెంచుతూ ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం మన కుటుంబాలు నడుచుకుంటాయో అప్పుడు మన కుటుంబాల్లో నీతి న్యాయం రెండు జరుగుతాయి. దట్ విల్ హ్యాపెన్. అది పేరెంటింగ్లో ఉన్నటువంటి ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అబ్రహాం యొక్క స్పిరిచువల్ లీడర్షిప్ కనుక మనం గమనిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ 18వ అధ్యాయంలో అబ్రహాముకి దేవుడు 2 డిస్టింక్ట్ మిషన్స్ ఇచ్చాడు. మొదటి భాగంలో అబ్రహాం యొక్క మిషన్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే అబ్రహాముకి దేవుడు ఆయన తెలియజేస్తాడు తన యొక్క ప్రణాళిక ఏంటది. సొదొమ గొమొర్రాలు నాశనం కాబోతున్నాయి.
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఈ చాప్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే గంతులేస్తాం మనం దేవుని యొక్క గొప్పతనం చూస్తే. కోర్స్ మీరేం గంతులేమక్కండి. చూడండి 18వ అధ్యాయం బిగినింగ్లో ఎంతమంది వచ్చారు అబ్రహాం దగ్గరికి? ముగ్గురు వచ్చారా? ఆ ముగ్గురిని చూసినప్పుడు అబ్రహాం ఏమని సంబోధించాడు? ప్రభువాని సంబోధించాడు. అంటే ఆ ముగ్గురులో ఒక ఆయన ఎవరు? ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్, యేసు ప్రభువారు శరీరాన్ని ధరించక ముందు ఓల్డ్ టెస్ట్మెంట్ అపిరియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసు ప్రభువారు ప్లస్ ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాము చాలా హడావిడిగా మొత్తానికి ఏమంటారు భోజనం అయింది వండించాడు. అప్పుడే కదా శారమ్మ గారు నవ్వింది, ఈ కథ అంతా జరిగింది. అంత అయిన తర్వాత అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పాడు అబ్రహాంతో? వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు బిడ్డ ఉంటాడు చెప్పాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే చూడండి, మనము కిందకి గనక మనం చదువుకుంటూ వెళ్తే ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ముగ్గురు మనుషుల్లో ఎంతమంది వెళ్ళారు సొదొమ వైపు కదా? మీరు 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ ఏమని రాయబడింది? ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ, అంటే జాగ్రత్తగా గమనించండి, అబ్రహాం దగ్గర ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. ముగ్గురులో ఇప్పుడు ఎంతమంది వచ్చారు సొదొమ గొమొర్రాకి? ఇద్దరు వచ్చారు, ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇప్పుడు మూడో ఆయన ఎవరు? యేసు ప్రభువారు అని చెప్పాను కదా. ఎందుకు యేసు ప్రభువారు? చూడు అక్కడ ఏమని రాయబడింది? ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి ముగ్గురు భోంచేశారు. భోంచేసి ఎంతమంది ప్రయాణం మొదలుపెట్టారు? ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకొక ఆయన ఎక్కడ ఉన్నాడు? చూడు అక్కడ ఏమని రాయబడింది? అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అంటే మూడో వ్యక్తి ఎవరు అక్కడ? యేసు ప్రభువారు. సో ఇప్పుడు యేసు ప్రభువారు సన్నిధిలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. ఇద్దరేమో ఏం చేశారు? చూడండి, మధ్యాహ్నం అయింది, మిట్ట మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు, భోజనం వండించాడు, భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఇద్దరు మిషన్ మీద వెళ్ళిపోయారు. ఎవరిద్దరు? ఆ ఇద్దరు దేవదూతలు ఎక్కడికి వెళ్ళిపోయారు? సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు? మూడో ఆయన మిగిలాడు. ఇప్పుడు ఈ మూడో ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోవచ్చు కదా ఆయన కూడా. ఎందుకు వెళ్ళిపోలేదు? ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ తడవు చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడడం మొదలుపెట్టాడు? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు కదా. ఇంటర్సెసరీ ప్రేయర్ చేశాడు. ప్రభువా, ఇదిగో 50 మంది ఉంటే నువ్వు చేస్తావా చేసావా అని మాట్లాడుతూ ప్రేయర్ చేసి వచ్చిన 33వ వచనంకి వచ్చేటప్పటికి ఏముంది అక్కడ? యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. యేసు ప్రభువారు ఇద్దరు దేవతలతో ఇంటికి భోజనానికి వచ్చారు. ఎవరింటికి? అబ్రహాం ఇంటికి. చూసారా? ఈ ఇంటికి వస్తున్నప్పుడు యేసు ప్రభువారు లోపల అనుకుంటున్నాడు, ఏమంటున్నాడు? నా స్నేహితుడైనటువంటి అబ్రహాముతో కదా. చూడండి అక్కడ పైన ఉంది 16వ వచనంలో, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు. చూసారా? ఈ సంభాషణ అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రభు యొక్క అంతర్మంతంలో జరుగుతుంది. యేసు ప్రభువారు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. నేను అబ్రహాంకి ఎట్లా దాచిపెడతాను? అబ్రహాంతో విషయం చెప్పాలి. కారణం ఏంటి? అబ్రహాము ఎటువంటి ఫాదర్గా ఉండబోతున్నాడు, అబ్రహాము ఎటువంటి హస్బెండ్గా ఉండబోతున్నాడు, అబ్రహాము ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ రాబోయే తరాలకి చేయబోతున్నాడు.
ఇదంతా అయిన తర్వాత అబ్రహాం యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం? సొదొమ గొమొర్రా కోసం, లోతు కోసం. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, క్రైస్తవ జీవితంలో నీ ఇంటిని నువ్వు రక్షించుకుంటే సరిపోదు, నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడితే సరిపోదు. సొదొమ కోసం ఎవరు కష్టపడతారు? లోతు కోసం ఎవరు కష్టపడతారు? సొదొమ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? లోతు కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? చూసారా? నీ కుటుంబం నువ్వు కట్టుకోవటం, నీ బిడ్డల యొక్క క్షేమాన్ని నువ్వు చూసుకోవటం మంచిదే, కానీ దాంట్లో మునిగిపోయి అసలు సంగతి మర్చిపోతున్నావు. ఏది మర్చిపోతున్నావు? లోతు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి లోతు? విశ్వాసే, కానీ లోకంలో నలిగిపోతున్నాడు. అనుదినము తన మనస్సాక్షిని నొప్పించుకుంటూ వస్తున్నాడు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి లోతు అనేటువంటి విశ్వాసి లోకంలో ఉన్నాడు. ఆయన కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడంటే బొత్తిగా భయం లేనటువంటి, విశృంఖలంగా పాపము చేస్తున్నటువంటి సొదొమ గొమొర్రా ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు? సో భోజనం అయిన తర్వాత ఇద్దరు దేవదూతలు వెళ్ళిపోయారు, కానీ ఎవరు నిల్చున్నారు? యేసుప్రభువారు నిల్చున్నారు. సో పర్పస్ఫుల్గా యేసుప్రభువారు ఎందుకు నిలబడ్డాడు? అబ్రహాము యొక్క ప్రార్థన కొరకు. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎంత చేశాడు? దేవుని చిత్తం ఎంతవరకు అంతవరకు చేశాడు. ఇంకొకసారి దేవుని చిత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసిండు కదా, ఆల్రెడీ ఇద్దరు చేరిపోయారు. ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? సాయంత్రానికి వెళ్ళిపోయారా లేదా? వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసుకొని చక్కగా నడుచుకుంటూ ప్రయాణం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయారు. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన వదిలిపెట్ల, విజ్ఞాపన వదిలిపెట్ల. ఎవరి కోసం? తన కుటుంబం కోసం కాదు. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, కానీ బయట లోతు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళ కోసం ఎవరు పని చేస్తారు? సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతంలో నశించిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? వారి కొరకు ఎవరు పని చేస్తారు? యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ హస్బెండ్, యూ అండ్ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. మనకుంది ఆ బాధ్యత. అమ్మా, మన జీవితాలు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, మన కుటుంబాలు, మన పిల్లలు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, మన ద్వారా లోకము ఆశీర్వదించబడాలి. నశించిపోయేవారు వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలి. అందుకనే ఈ 18వ అధ్యాయంలో పేరెంటింగ్ యొక్క ఆ యొక్క కాంటెక్స్లోనే దేవుడు అబ్రాహాముకు ఉన్నటువంటి 2 మిషన్స్ని చూపిస్తున్నాడు. ఒకటి, తన కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలి, తన కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, తన పిల్లల్ని మీద ఎట్లా ప్రభావితం కలిగి ఉండాలి. అది మిషన్ నెంబర్ 1. మిషన్ నెంబర్ 2 ఏంటి? సొదొమ గొమొర్రా సంగతి ఏంటి? లోతు లాంటి వాళ్ళ సంగతి ఏంటి? ఇటువంటి పరిస్థితుల్ని అబ్రహాము ఎట్లాగా ఫేస్ చేయాలి? అబ్రహాము తన జీవితంలో ఎటువంటి స్పిరిచువల్ లీడర్షిప్ ఆయన చూపించాడంటే, అద్భుతమైనటువంటి విజ్ఞాపనకర్తలాగా కదా. మోషే ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, సమూయేలు ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, ఏలియా ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, ఇర్మియా ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, యేసుప్రభువారు ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, ఆ మాటకు వస్తే ఈరోజు యేసుప్రభువారు పరలోకంలో ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పాత్ర ఏదైతే చేస్తున్నాడో అబ్రహాము తండ్రిగా ఆ పని చేస్తున్నాడు. ఫాదర్స్, ప్రేయర్ టైంలో ఎవరిని ప్రార్థన చేయమంటారు? మీ ఆవిడ ప్రార్థన చేస్తారా? ఫాదర్స్కి నోట్లోండి మాట రాదు ఎందుకు ప్రార్థన చేయటానికి? ప్రార్థన చేయటం మీకు రాదా?
మిగతా సబ్జెక్ట్ గురించి, పాలిటిక్స్ గురించి గంటసేపు మాట్లాడతారు, ఎగ్జామినేషన్ గురించి గంటసేపు మాట్లాడతారు. ప్రేయర్ దగ్గరికి వచ్చేప్పుడు నోరు రాదే. ఎవరి బాధ్యత? ఇంటర్సెషన్ బాధ్యత ఎవరిది? విజ్ఞాపన బాధ్యత ఎవరిది? ఏమా ప్రార్థన రాదే, నోట్లోండి బయటికి రాదే. ఎటువంటి ఆత్మీయమైనటువంటి నాయకత్వం దేవుడు కోరుకుంటున్నాడు? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ పిల్లల్ని నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు ఆత్మీయతలో పెంచుకోవాలి. పెంచుకుంటానే లోకములో బయట నశించిపోయేవారు ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపన చేసిన బాధ్యత ఎవరిది? తల్లిది కాదు, తండ్రిది. ఇవాంజలిజం ఎవరి బాధ్యత? తల్లిది కాదు, తండ్రిది. తండ్రులారా, భర్తలారా, దీని కొరకు పాటుపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుంచుతున్నప్పుడు ఎగ్జాంపులరీ ఫాదర్గా, ఎగ్జాంపులరీ హస్బెండ్గా, తన పొజిషన్లో మాత్రమే కాదు, తన ఇన్ఫ్లుయెన్స్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కనుపరిచాడు. ఏది నీతి, ఏది న్యాయం జరిగిస్తున్నావా? దేవుడు నీ పై రూపాన్ని కాదు, నీ రహస్య రూపాన్ని చూస్తున్నాడు. నీ భక్తి నీ రహస్యంలో కనబడుతుంది, నీ పబ్లిక్ డిస్ప్లేలో కనబడేది భక్తి కాదు. నీ రహస్యంలో ఎట్లాగా ఉన్నావు, నీ యాటిట్యూడ్ ఎట్లాగా ఉంది. ఒక తండ్రిగా, ఒక భర్తగా ఎటువంటి ప్రభావాన్ని, ఎటువంటి విజ్ఞాపన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో పరీక్షించుకుందామా, సరి చేసుకుందామా? దేవుడు మనకిచ్చిన కాలింగ్ ఇది, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది. ఆ విషయాలు విస్మరించకుండా రాబోయే దినాల్లో చక్కటి తండ్రులుగా, చక్కటి భర్తలుగా మన బాధ్యత నిర్వర్తించటకు దేవుడు కృప చూపించునుగాక. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవాన్ని పాల్సందికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా అబ్రహాం జీవితాన్ని ప్రభువా మీరు మా ముందు ఉంచారు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, పొజిషన్లో మాత్రమే కాకుండా ఇన్ఫ్లుయెన్స్లో తరతరాలకి ప్రభా ఎటువంటి ప్రభావాన్ని కలిగినటువంటి ఆ జీవన శైలి కలిగి ఉన్నాడు మా జీవితాల్లో. దేవా మీరు మా కృప చూపించండి. మా చాయిసెస్లో, మా ప్రయారిటీస్లో ప్రభా, మా యొక్క యాక్ట్స్లో, మా యాటిట్యూడ్స్లో నిన్ను మహింపరిచే జీవితాలు ప్రభా మీరు మాకు దయచేయండి. నిన్ను ఘనపరిచే జీవితాలు మీరు మాకు దయచేయండి. నీ వాక్యం ఏదైతే కోరుకుంటుందో ఆ వాక్య ప్రకారం మా జీవితాలు, మా కుటుంబాలు కట్టబడ్డాయి. దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరెటువంటి అవసరంతో ప్రభా నీ సన్నిధికి వచ్చున్నారో వారి అవసరతలు మీరు తీర్చి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా అన్నస్సులు మీకు క్షమించకాలను క్షమించండి. మమ్మ శోధలో తెక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించును కాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నా
నీ సత్య వాగ్దత్తము ఈ మా మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలకరించుకొని మెళ్ళకు మీరు వెళ్ళండి.